ప్రియమైనటువంటి దేవుని సంగమా, యేసు ప్రభు వారు తను జీవించిన అన్నాళ్ళు ఎంతమందికి బాప్తీసం ఇచ్చారనేది మనము తెలుసుకోవాలంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుదాం. ఆ పిదప యేసు తన శిష్యులతో యూదయ సీమకు వెళ్ళి వారితో కొంతకాలం గడుపుచూ జ్ఞాన స్నానం ఇచ్చుచుండెను. ఈ వాక్యాన్ని మనం పరిశీలిస్తే యేసు ప్రభు వారు కొంతమందికి జ్ఞాన స్నానం ఇచ్చినట్లుగా మనం పొరపడవచ్చు. కానీ వాస్తవానికి యేసు ప్రభు వారు ఎవరికి కూడా బాప్తిస్మం అనేది ఇవ్వలేదు. ఎందుకంటే యోహాను సువార్తికుడు ఆ తర్వాత అధ్యాయంలో మనకి తెలియజేస్తూ ఉన్నారు. 4వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూసినట్లయితే యోహాను కంటే తాను ఎక్కువ మంది శిష్యులను చేర్చుకొనుచు వారికి బాప్తీసం ఇచ్చుచున్నట్లు పరిసయ్యుల చెవిని పడినని యేసుకు తెలిసెను. బాప్తీసం ఇచ్చినది వాస్తవముగా యేసు శిష్యులే కానీ ఆయన కాదు. వాక్యం చెప్తున్నది వాస్తవానికి బాప్తీసం ఇచ్చినది యేసు ప్రభు వారితో ఉన్నటువంటి శిష్యులే కానీ యేసు ప్రభు వారు ఇవ్వలేదు. అందుకే యేసు ప్రభు వారు ఆ యొక్క యూదా ప్రాంతం నుంచి మరలా గలిలియా ప్రాంతానికి వెళ్ళిపోయినట్లుగా మన వాక్యంలో చూస్తూ ఉన్నాం. చూడండి, ఈ యొక్క మిగతా సువార్తల్లో మనం చూసినట్లయితే మత్తయి, మార్కు, లూకాలో యొక్క యేసు ప్రభు వారి బాప్తీసం గురించి సందర్భం అనేది లేనే లేదు. కానీ యోహాను సువార్తికుడు చెప్తున్నట్లుగా యేసు ప్రభు వారు ఎవరికి కూడా బాప్తీసం అనేది ఇవ్వలేదు. ఒకవేళ మనకి బైబిల్లో రాయబడినటువంటి సంఘటనలో యేసు జీవితంలో మనం చూసినట్లయితే ఆయన ఇచ్చారేమో అని మనం అనుకోవడానికి ఉంది, ఇవ్వలేదు అనుకోవడానికి కూడా ఉంది. కానీ యోహాను భక్తుడు యొక్క మాట ప్రకారముగా ప్రభు వారు ఎవరికి కూడా జ్ఞాన స్నానం అనేది బాప్తీసం అనేది ఇవ్వలేదు. ఆమేన్.